వెల్కమ్ టు వ్యూ పాయింట్. మనం ధరించే పాదరక్షలు కేవలం అందం కోసమే కాదు, పాదాల రక్షణ కోసం కూడా అని గుర్తుంచుకోవాలి. చాలా మంది నడుస్తున్నప్పుడు లేదా నిలబడినప్పుడు పాదాల నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి ఇబ్బందులకు ప్రధాన కారణం తప్పుడు పాదరక్షలు ఎంచుకోవడమే. పాదాల రకం, వాటికున్న సమస్యలను బట్టి సరైన చెప్పులు లేదా షూస్ ఎలా ఎంచుకోవాలో నిపుణులు వివరించారు. చెప్పిన సూచనలు పాటించడం ద్వారా పాదాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. చాలా మందిని వేధించే ప్రధాన సమస్య కాళ్ళ పగుళ్ళు. పగుళ్ళు ఉన్నప్పుడు గాలి తగిలితే మంచిదని భావించి వెనుక భాగం తెరచి ఉండే చెప్పులు వాడుతుంటారు. కానీ అలా చేయవద్దని చెబుతున్నారు. కాళ్ళ పగులు ఉన్నవారు వెనుక వైపు కవర్ చేయబడి ఉన్న శాండల్స్ లేదా షూస్ వాడడం వల్ల పాదం మీద ఒత్తిడి తగ్గుతుందని వివరించారు. ఇటువంటి వారు వాడే పాదరక్షల సోల్ మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు. మధ్యస్థంగా ఉండి పాదానికి కుషన్ సపోర్ట్ ఇచ్చేలా ఉండాలి. ఫ్లిప్ ఫ్లాప్స్, హై హీల్స్ వాడడం వల్ల పగుళ్ళు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కొందరికి పాదం అడుగు భాగం వంపు లేకుండా చదునుగా ఉంటుంది. దీనినే ఫ్లాట్ ఫుట్ అంటారు. వీరు సాధారణ చెప్పులు వాడితే పాదం అడుగున విపరీతమైన నొప్పి వస్తుంది. ఇటువంటి వారు ఖచ్చితంగా ఆర్చ్ సపోర్ట్ ఉన్న పాదరక్షలు ధరించాలి. నడకను నియంత్రించే మోషన్ కంట్రోల్ ఫీచర్ ఉన్న షూస్ వీరికి ఎంతో మేలు చేస్తాయి. మీరు ఇప్పటికే వాడుతున్న షూస్ లో కూడా ప్రత్యేకంగా దొరికే ఆర్చ్ సపోర్ట్ స్లిప్ ఆన్స్ ను అమర్చుకోవచ్చు. పాదాలకు ఎక్కువగా చెమట పట్టడం వల్ల దుర్వాసన రావడమే కాకుండా చర్మ వ్యాధులు సంభవించవచ్చు. ఇటువంటి సమస్య ఉన్నవారు గాలి ప్రసరణ బాగా ఉండే షూస్ ధరించాలి. తేమను పీల్చుకునే గుణం ఉన్న మెటీరియల్ తో తయారైన పాదరక్షలు వీరికి ఉత్తమం. చెమటను అలాగే ఉంచే ప్లాస్టిక్, రబ్బర్ చెప్పులను వీలైనంత వరకు నివారించాలి. లేదంటే పాదాల వేళ్ల మధ్య ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. పాదాల వేళ్ల మధ్య దురద, పగుళ్ళు ఉంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. ఇలాంటప్పుడు మొదట చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. చికిత్స సమయంలో పాదాలు తేమ లేకుండా పొడిగా ఉండాలి.